హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఎవరినైతే మనం అనవసరంగా నిందిస్తామో, దూషిస్తామో, అవమానిస్తామో వారి ఉసురు, వారి కడుపు మంట కారణంగా మనం కూడా అనుభవిస్తాం. దీనిలో అనుమానమే లేదు. తొందరపాటుగా ఎవరైనా మన బంధువుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకోవాలి మిత్రమా. అలా అనవసరంగా దూషించిన వారు రామాయణ కాలంలోనే బాధపడ్డారు. మహానుభావులు, మామూలు వాళ్ళు కాదు. అగ్ని ప్రవేశం రోజున సీతాదేవిని నానా మాటలు అన్నాడు. రాముడు అన్నాడు, భర్తగా నిన్ను కాపాడాను నేను, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళని కూడా అన్నాడు. అంతకంటే అవమానం ఉంటుందా? అలా ఎందుకు అన్నాడో తెలుసా? ఒకప్పుడు సీతాదేవి కూడా ఇంచుమించు లక్ష్మణుణ్ణి అలాగే అన్నది. అది మనం గమనించాలి. అడవిలో మాయలేడి కోసం రాముడు వెళ్ళినప్పుడు హా సీత, హా లక్ష్మణ అని మారీచుడు అరిస్తే వెంటనే సీత లక్ష్మణుణ్ణి వెళ్ళమంటే నేను వెళ్ళను, అది రాక్షసుల మాయని చెప్పినా అది మా అన్నగారి గొంతు కాదన్నా వినకుండా సీతాదేవి ఎంత మాట అన్నది లక్ష్మణుణ్ణి వెళ్ళలేదని. మీ అన్నగారు చనిపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, నేను అగ్నిప్రవేశం చేస్తాను కానీ నీకు లొంగనని అన్నది. అంత మాట తల్లి లాంటి వదిన లక్ష్మణుని అనవచ్చా? అందువల్లే ఆమెకు పట్టిన గ్రహస్థితి చూశారు. ఆ లక్ష్మణుడు చూస్తుండగానే అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చింది. అనవసరంగా లక్ష్మణుని నిందించినందుకు దాని ఫలితం సీతాదేవికి తగిలిందా లేదా? లక్ష్మణుడు కూడా తక్కువవాడు కాదు, మహా ఆవేశపరుడు. రాముడు అన్నగా కాకపోతే ఆయన చరిత్ర మరో రకంగా ఉండేది. ఈయన భరతుణ్ణి ఏమన్నాడో తెలుసా? అయోధ్య నుండి ప్రత్యేకంగా రాముణ్ణి తీసుకెళ్లడానికి సైన్యంతో సహా వస్తే ఆ చప్పుళ్ళు విన్న రాముడు, లక్ష్మణ, ఎవరో మహారాజుల చాలా హడావిడిగా సైన్యంతో వస్తున్నారు చూడమని చెప్పగా పక్కనే ఉన్న ఒక చెట్టు నెక్కి చూసే భరతుడని తెలుసుకుని దుర్మార్గుడు భరతుడు, వాడికి మనమిక్కడ కూడా క్షేమంగా ఉండడం ఇష్టం లేదని నిన్ను నన్ను చంపడం కోసం వస్తున్నాడని చెప్పాడు. భరతుణ్ణి అనుమానించి మాట్లాడిన ఫలితం లక్ష్మణునికి తగిలింది. లక్ష్మణుణ్ణి అనుమానించిన ఫలితం సీత కొట్టింది. సీతాదేవిని మాట్లాడిన ఫలితం రామునికి తగలలేదు. ఎందుకంటే ఆయన అనుమానించలేదు. కేవలం సీతాదేవి వేదవతీదేవిగా అరణ్య పర్వంలో మాయమై మళ్ళీ వేదవతిగా వెళ్ళి సీతాదేవిగా రావాలంటే ఇలా మాట్లాడాలని, ఆవిడ అగ్ని ప్రవేశం చెయ్యాలని, అందుకు రాముడు అన్నాడని చెప్తారు. ఎందుకంటే రాముడు పరమాత్మ కాబట్టి. తెలుసుకో మిత్రమా. విన్నారుగా? ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. మరలా కలుద్దాం. నమస్తే.